నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. భారతీయ జనతా పార్టీ అంటే బీసీల పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే బీసీని ముఖ్యమంత్రిగా చేసేటువంటి పార్టీ అని గతంలో 2023 ఎన్నికల కంటే ముందు ప్రగల్భాలు పలికినటువంటి సందర్భం. తర్వాత రాజకీయ అనుసారంగా రాష్ట్ర అధ్యక్షుడు మార్పు జరగడం, తర్వాత కొన్ని కారణాల వల్ల భారతీయ జనతా యువమోర్చా సంబంధించినటువంటి తన యూత్ వింగ్కి సంబంధించినటువంటి యువమోర్చా బాడీ డిజాల్వ్ చేయడం, తర్వాత కొత్తగా ఒక కమిటీ వేయడం, తర్వాత ఆ యొక్క బాడీని నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అంటే బాడీని నియమించడం జరిగింది. దాంట్లో చాలా వరకు నిజమైనటువంటి నిఖర్సైనటువంటి కార్యకర్తలకు అన్యాయం జరిగిందని చెప్పేసి కామెంట్ల రూపంలో సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అయితే దీంట్లో కూడా దాదాపు 49 మందితో ఏర్పడ్డటువంటి భారతీయ జనతా యువమోర్చా అంటే ఒక రాష్ట్ర అధ్యక్షుని కలిపితే 50 మంది. ఆ 50 మందితో కూడినటువంటి ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ పూర్తిగా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఉన్నది. రెడ్లకు, ఓసీలకు పెద్దపీట వేసింది భారతీయ జనతా యువమోర్చా కమిటీ అనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నది. ఈ యొక్క వార్త చక్కర్లు కొడతా ఉన్నది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ సంబంధించినటువంటి లీస్ట్ నా దగ్గర ఉన్నది. ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. వైస్ ప్రెసిడెంట్గా ప్రవీణ్ రెడ్డి, మరో వైస్ ప్రెసిడెంట్గా సందీప్ గౌడ్, నితిన్ నందేత్కర్, అనితారెడ్డి, నలుగురు శరత్ చంద్ర 5 మంది, తర్వాత సిరిసాల సాయినాథ్ 6 మందితో కూడినటువంటి వైస్ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి పోస్టులు వేసారు. 2 జనరల్ సెక్రటరీలు హరీశ్వర్ రెడ్డి, తర్వాత మల్కా యశస్వి. ఈ పేరు గుర్తుపెట్టుకొని సీరియల్ నెంబర్ 8 జనరల్ సెక్రటరీగా రెండో జనరల్ సెక్రటరీ అంటే 2 జనరల్ సెక్రటరీలు, దాంట్లో మల్కా యశస్విని గుర్తుపెట్టుకోండి. తర్వాత మాట్లాడదాం, ఆయన ప్రస్థానం మాట్లాడదాం. తర్వాత సెక్రటరీగా శివచంద్రగిరి, సెక్రటరీగా వరప్రసాద్ రెడ్డి, సెక్రటరీగా అరవింద్ రెడ్డి, హరిప్రసాద్, లింగంపల్లి ప్రదీప్ రావు, చింతకాయల ఝాన్సీ, నరేన్ దేశ్పాండే ట్రెజరర్, కో ట్రెజరర్గా అందాల విజయ్, మీడియా కన్వీనర్ సురేష్ యాదవ్, మీడియా కో కన్వీనర్ కొండ సాయి ప్రసాద్, సోషల్ మీడియా కన్వీనర్ నాగదీప్ గౌడ్, సోషల్ మీడియా కో కన్వీనర్ కార్తిక్ ప్రజాపతి, సోషల్ మీడియా కో కన్వీనర్ విపిన్ రమావత్, ఐటీ కన్వీనర్ కోమలి నాయక్, శ్రావణ్ అంటూ కూడా 40 మందితో కూడినటువంటి స్టేట్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, మన్ కీ బాత్ కావచ్చు, ఇదంతా కూడా వేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ పూర్తిగా రెడ్లకు సంబంధించినటువంటి 49 మంది లిస్టులో దాదాపు ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు 13 నుండి 14 మంది, తర్వాత 35 సంవత్సరాలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు భారతీయ జనతా యువమోర్చాలో ఉన్నది. ఆ యొక్క ఏజ్ని పరిమితిని కాదని కూడా కొంతమంది 5-6 మంది దీంట్లో ఉన్నారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా వాడి వేడిగా సాగుతున్నటువంటి రచ్చ ఇది. అంటే దీనికి సంబంధించినటువంటి విషయంలోకి వస్తే ఇక అన్ని జిల్లాలకు ఇచ్చిరా అంటే ఇప్పుడు ఒకసారి ఫేస్బుక్ మీరు ఓపెన్ చేసి చూసేటువంటి వాళ్ళు బీజేపీ తెలంగాణ అనే ఒక ఫేస్బుక్ పేజీని ఓపెన్ చేయరు. దానిలో కామెంట్ సెక్షన్లో చూడరు, వికారాబాద్కు అన్యాయం చేసిర్రు, ఫలానా నాగర్ కర్నూలుకు అన్యాయం చేసిర్రు, వనపర్తికి అన్యాయం చేసిర్రు, ప్రతి ఒక్కరికి అన్యాయం చేసిర్రు అంటూ కూడా పెద్ద. అయితే ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏంటి అంటే దీంట్లో డబ్బులున్నటువంటి వాళ్లకు డబ్బు పెట్టు పదవి పట్టు అన్న కోణంలో క్లియర్గా వాళ్ళకి ఇచ్చిర్రు అనేది కూడా కొంతమంది మనతోటి మాట్లాడినటువంటి సందర్భం. భారతీయ జనతా పార్టీ అంటే బీసీల పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే బీసీలకు పెద్దపీట వేసేటువంటి పార్టీ, భారతీయ జనతా పార్టీలో ఎక్కువ శాతంగా బీసీలే ఉన్నటువంటి పార్టీ అనే కోణం నుంచి ఈరోజు ఓసీలకు కొమ్ముగాస్తున్నటువంటి పార్టీ అంటూ కూడా సొంత కార్యకర్తలే పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నటువంటి సందర్భం. ఇక కొంతమంది చాలా వరకు పార్టీ కోసం కష్టపడి, పార్టీ కోసం రూపాయి దాచిపెట్టుకొని ఒక నెలంతా కష్టపడి ఒక ప్రోగ్రాం మీద 30-40 వేలు నెలకు ఖర్చు పెట్టేటువంటి కార్యకర్తలను కాదని, పార్టీ కోసం ఎంతవరకైనా దిగజారాలో అంతవరకు దిగజారినటువంటి వ్యక్తులను కూడా, పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసినటువంటి వ్యక్తులకు ఈరోజు న్యాయం జరగలేదు అనే కోణంలో ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళు బాధను వెళ్ళబుచ్చుకుంటా ఉన్నారు. బాధను ఎవరికి చెప్పుకోవాలని అర్థం కానటువంటి పరిస్థితి. కొత్తగా వచ్చినటువంటి కుండే గణేష్ చిన్న కార్యకర్త నుంచి పై స్థాయికి ఎదిగిండు కదా, మాలాంటి కార్యకర్తలకు న్యాయం చేస్తారు అనే కోణంలో చాలామంది వెయిట్ చేసినా కూడా
ఎక్కడా కూడా పనిచేయనటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా నిరుపేదల నుంచి వచ్చినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకులకు అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. మల్కా యశస్వి ఎవరండి? తన తండ్రి ఎమ్మెల్సీ, మల్కా కుమరయ్య కుమారుడు మల్కా యశస్వి. పార్టీకి తనకి ఏం సంబంధము? ఏ భారతీయ జనతా యువ మోర్చా పోరాటంలో పోరాడిండు, ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసిండు అనే కోణంలో కూడా సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. నిజంగా కూడా మరి 13 మంది 14 మందికి కమిటీ వేసి వాళ్ళ సంగతి చూస్తే, మరి ఓసీలకు కేటగిరీ ఇస్తే 49 మందిలా 14 మంది అంటే ఏ శాతం వరకు? దాంట్లో ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది బీసీలకు పెద్దపీట వేసిరు? దాంట్లో యాదవ సామాజిక వర్గం పెద్ద సామాజిక వర్గం, ముద్రాజ్ సామాజిక వర్గం పెద్ద సామాజిక వర్గం, బీసీ ఏ, బీసీ బి, బీసీ సి, బీసీ డి, ఈ ఉపకులాలకు సంబంధించి, ఈ కులాలకు సంబంధించి ఎంతమందికి న్యాయం చేసిరు అనేది ఈరోజు పెద్ద ప్రశ్న. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఓసీఏ, ఇక్కడ కమిటీలో దాదాపు 13-14 మంది ఓసీలే. ఇక్కడ దీంట్లో మరొక పేరు ఉంటుంది, నాయుడు చౌదరికి సంబంధించినటువంటి పేరు ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా రోజు రోజు ముదురుతున్నటువంటి సందర్భం. భారతీయ జనతా పార్టీ పైన ఎంతో ప్రేమ ఉంటుంది కార్యకర్తలకు. అలాంటి కార్యకర్తలు ఈరోజు బయటికి ఆక్రందన అంటే వాళ్ళ బాధను చెప్పుకుంటున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ నిజంగా ఈరోజు కార్యకర్తలకు న్యాయం చేయగలిగితే, భారతీయ జనతా పార్టీ నిజంగా కార్యకర్తలు తమ కుటుంబంలా భావిస్తే ఈరోజు నిజమైనటువంటి కార్యకర్తలకు న్యాయం దొరుకును కదా అనే క్వశ్చన్ మార్క్ని చూపిస్తూ ఉన్నారు. నిజంగా రాజాసింగ్ గారు మాట్లాడినట్టు తెలంగాణలో కొంతమంది 4 పావులాట అయిపోయిందా, తెలంగాణలో కొంతమంది చుట్టే రాజకీయం తిరుగుతుందా అనే ప్రశ్నలకు ఈరోజు సమాధానం దొరుకుతుందంటూ కూడా ఎక్కువ శాతంగా రాజాసింగ్కు అటు సైడ్ మాట్లాడుతున్నటువంటి కార్యకర్తలు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎస్, ఫ్యాన్ బేస్ సపరేట్ ఉంటుంది. రాజాసింగ్ ఆయన సస్పెండ్ అయినప్పుడు కొంత కార్యకర్తలు అందరూ కూడా డివైడ్ అయినటువంటి సందర్భం. 35 సంవత్సరాల నిబంధన కూడా దాటిరు అనేది కూడా సోషల్ మీడియాలో బీజేపీ పార్టీని నిందిస్తూ కార్యకర్తలు పెడుతున్నటువంటి పోస్టులు. మా జిల్లాకు అన్యాయం జరిగింది, మా జిల్లాకు అన్యాయం జరిగింది, మా జిల్లాకు అన్యాయం జరిగింది. చాలా వరకు నాకు తెలిసినటువంటి చాలామంది కార్యకర్తలు కేసులు మీద వేసుకొని లాఠీ దెబ్బలు తిని, మునవర్ ఫరీకి శిల్పారామం ప్రోగ్రాం వచ్చినప్పుడు ఆయన ఆ ప్రోగ్రాం అడ్డుకోవడానికి పోయినటువంటి యువమోర్చా నేతలు, చిన్న చిన్న స్థాయి నుంచి ఎదిగినటువంటి నాయకులకు ఈరోజు లాఠీ దెబ్బలు పడ్డటువంటి వాళ్ళతోటి సోషల్ మీడియా అంతా రచ్చలేపుతా ఉన్నది, హీట్ని పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి భారతీయ జనతా పార్టీ ప్రతిసారి ఆ పార్టీ ఈ పార్టీ మీద మేము బీసీలకు పెద్దపీట వేసిరా, మీరు బీసీలకు ఎంత పదవి, మీరెంతమందికి ఇచ్చిరా అనేది క్వశ్చన్ మార్క్. సరే 33% అన్నారు, 33%లో ఎక్కడ మరి మహిళా సాధికారతకు సంబంధించినటువంటిది ఎక్కడా లేదంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలేపుతా ఉన్నారు. బీజేపీ మాటల వరకేనా? బీజేపీ నిజమైనటువంటి కార్యకర్తలకు పనిచేసే లక్షణాలు కోల్పోయిందా? ఏ విధంగా మరి భారతీయ జనతా యువ మోర్చాలో ఇలాంటి నిరుపేద కార్యకర్తలకు న్యాయం జరిగినటువంటి సందర్భంలో ఎలాంటి స్టాండ్ తీసుకోబోతా ఉన్నది? కొంతమంది ఎంతమంది చెప్పినా కూడా తనకు సంబంధించినటువంటి అంటే దీనిలో చాలామంది అంటే గిఫ్ట్ రూపంలో కుండే గణేష్కి ఇచ్చిరని చెప్పేసి బయట టాక్ వినిపిస్తూ ఉన్నది. అట్లనే కొంత ఈ డిఫరెన్షియేషన్ మధ్య పేదలకు నిజమైనటువంటి కార్యకర్తలు టిఫిన్ డబ్బాలు తెచ్చుకొని ప్రోగ్రాములు చేసినప్పుడు చెట్ల కింద కూర్చున్నటువంటి కార్యకర్తలకు ఈరోజు ఏం న్యాయం జరుగుతుందనేది మరి భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా యువ మోర్చా కానీ దీని మీద రెస్పాండ్ కావాలి. ఎస్, అందరికీ కూడా న్యాయం జరగాల, అందరికీ కొంత ప్రభావం ఉండేటటువంటి, కానీ పట్టుమని 10 మంది కార్యకర్తలను తోలుకరా అన్నటువంటి నాయకుని చూస్తారా, లేకపోతే ఫార్చునర్ కార్ ఎక్కి ఫార్చునర్ కారులో తన వెనుక 2 కార్లు పెట్టుకున్నటువంటి వ్యక్తులకు పదవులు ఇస్తుందా, లేకపోతే నిజమైనటువంటి పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని పార్టీ కార్యకర్తలను నమ్ముకొని ఇలాంటి పరిస్థితులలో ఈరోజు ఏడుచుకుంటూ ఇళ్లలో కూర్చొని మాకు పదవులు రాలేదే, ఇంత కష్టపడ్డామే అన్నట్టు వందలాది మందిని జమ చేసి ప్రోగ్రాములు చేసినటువంటి కార్యకర్తలకు పదవులు ఇస్తుందా? అసలు పదవులు ఎవరికి ఇస్తురు అనేది, పదవులు ఎవరికి ఇస్తురు, పైసలు ఉన్నోనికి ఇస్తురా, పేదోనికి ఇస్తురా అనేది కూడా కొంత అంశాన్ని సోషల్ మీడియాలో ప్రధానంగా వినిపిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది. మరి ఈ యొక్క భారతీయ జనతా యువ మోర్చాకు సంబంధించినటువంటి బీసీలకు అన్యాయం జరిగిందా?
పదవి పట్టు అన్న కోణంలో ఈ యొక్క కమిటీ జరిగిందా? మరి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ యొక్క ట్రెండ్స్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్.